వీఐపీల భద్రతా విధుల నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలను పూర్తిగా ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. భద్రతా పరంగా అధిక ముప్పు పొంచి ఉన్న 9 మంది వీఐపీల వద్ద ప్రస్తుతం వారు విధుల్లో ఉన్నారు. నెల రోజుల్లోగా సిఆర్పీఎఫ్ దళాలకు ఆయా ప్రముఖుల భద్రతా బాధ్యతను అప్పగించి వారు వెనక్కి ఎన్ఎస్జీ కమాండోల ఉపసంహరణతో అదనంగా మరో 9 మంది వీఐపీలకు భద్రత కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి 7వ బెటాలియన్ను కేంద్రం మంజూరు చేసింది. ఇక వీఐపీల ఎన్ఎస్జీ భద్రత ఉపసంహరణకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. టీవీ రావు. రైట్ జమీమా, దాదాపు 2 దశాబ్దాలకు పైగా నారా చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్జీ కమాండో భద్రత కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తన రక్షణ కోసం కేంద్రం కేటాయించినటువంటి కేటాయింపుల్లో తాను అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్ఎస్జీ భద్రత అనేటటువంటిది ఆ కమాండో వీళ్ళని టెర్రరిస్ట్ కమాండో ఫోర్స్ గా కూడా చెప్తుంటారు. మరి వీరినందరినీ కూడా ఈసారి ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం ప్రకారం దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7గురికి ఈ భద్రతను ఉపసంహరించేందుకు కేంద్రం నిర్ణయం కూడా తీసుకుంది. ఇందులో ప్రధానంగా యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, ఇటువైపు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఈ భద్రతను ఉపసంహరించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ Z+ కేటగిరీ విఐపీలకి ఇస్తున్నటువంటి ఈ భద్రతను ఇక నుంచి ఈ స్థానంలో సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అనేటటువంటి ఒక వింగ్ దాదాపుగా దీన్ని ఇప్పుడు 6 బెటాలియన్లలో దేశవ్యాప్తంగా ఇవి ట్రైనీ అయినటువంటి పరిస్థితి. మరి ఇందుకు సంబంధించి ఎన్ఎస్జీ ఫోర్స్ బదులుగా సిఆర్పిఎఫ్ బలగాలు మొత్తం కూడా ఈసారి ఈ విఐపీల చుట్టుముడతాయి. ఈ చుట్టూతా ఉండేటటువంటి సిఆర్పిఎఫ్ ఏదైతే ఎన్ఎస్జీ కమాండోలు ఎటువంటి నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తారో, అలాగే వారు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తారో వీటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా ఈ 6 బెటాలియన్స్ లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బలగాలకు కూడా ఇస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈసారి ఇప్పుడు దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 7గురు విఐపీలు అంటే ప్రజాప్రతినిధుల కోటా కింద ఉన్నటువంటి వీరందరికీ కూడా ఇప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు ఎన్ఎస్టీ స్థానంలో వచ్చి భద్రత కల్పించేటువంటి అవకాశం ఉంది జమీమా.